తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి రాజకీయ వివాదం మరింత ముదురుపాకాన పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకి వెళ్ళటానికి ప్రకటించారు. ఆల్రెడీ 27 నైట్ అక్కడికి వెళ్తాను మెట్ల మార్గం ద్వారాగా, 28వ తేదీన నేను ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తాను అని ప్రకటన చేశారు. దానికి ఆయన రీజన్ ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి దాంట్లో దేవుడు స్వామివారి కైంకర్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో అపచారం జరిగింది అనేటువంటి విధంగా జరిగినటువంటి అంశాల మీద ఇది రాజకీయ ప్రచారంగా వాడుకున్నారు కాబట్టి దీని పాప ప్రక్షాళన నిమిత్తం నేను ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు దాని మీద డిక్లరేషన్ మీద సంతకం చేయాలి, ఆయన అన్యమతస్థుడు అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. అలాంటిది డిక్లరేషన్ ఇచ్చి మరి ఆయన అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడం కూడా మంచిది. ఇప్పటికే ఆయన మీద అపవాదు ఉంది కదా, క్రిస్టియన్ కాబట్టే ఈ కుట్రలు చేసి లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా అపచారం చేశారని ఇలాంటి అన్ని ఆరోపణలు టీటీడీ మీద వాళ్ళందరి మీద ఉన్నాయి. కాబట్టి డిక్లరేషన్ ఇచ్చినా తప్పే ఉంది అనేటువంటి నా ప్రతిపాదన నేను చెప్పాను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి వాదన ఏమిటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2009లో టీటీడీ తిరుమలకి వెళ్ళారు. తిరుమలకి వెళ్ళి అప్పుడే డిక్లరేషన్ మీద సంతకం చేశారు. ఒకసారి అప్పుడు ఆ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు మీడియాలో అనేటువంటి ఒక విషయాన్ని బయటికి వెల్లడించారు. అదేంటి అంటే, ఒకసారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఆయన రావచ్చు అలాంటి భక్తులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది ప్రతిసారి చేయనక్కరం లేదు అనేటువంటి దాని మీద. సరే, దీని మీద డిక్లరేషన్ విషయంలో ఏం జరిగిద్ది అనేటువంటి ఒకటే ఎత్తు. అయితే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, పురంధేశ్వరి డిక్లరేషన్ ఏమో తిరుమలలో ఇస్తారు పైన, ఆవిడ అసలుకి అలిపిరి దగ్గరే కిందే మెట్లెక్కడానికి ముందే నువ్వు డిక్లరేషన్కి సంబంధించి సంతకం చేస్తేనే పోనిస్తామనే బీజేపీ. అసలు నువ్వు ఎట్టబోతావో చూస్తామని బీజేపీకి సంబంధించినటువంటి ఆ రాజా సింగ్ అనేటువంటి తెలంగాణలో ఉండే బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ మాట్లాడేటువంటిది ఏంటి అని అంటే, అసలు ఏదో జగన్మోహన్ రెడ్డికి అక్కడ వెళ్తే కొడతారని, అడ్డుకుంటారని, ఇలాగా ఎలా వస్తావో చూస్తాం అనేటువంటి విధంగా చాలా స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఒకవేళ అడ్డుకోవటము వ్యవహారం ఏం నిర్ణయాలు తీసుకున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది చూడాలి, వాళ్ళ నిర్ణయం ఎలా ఉందనేది. ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం అధికార పక్షం వాళ్ళు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళి ఆయన పూజలు చేసుకునేటువంటి ఆ విధమైనటువంటి హక్కుని రాజ్యాంగం కల్పించింది. పూజలు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారంగా తిరుమలకి వెళ్ళి తిరుమలలో కొండ మీద రాజకీయాలు మాట్లాడితే ఆటోమేటిక్గా కేసు నమోదు చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు. అట్లా చేయడానికి వీల్లేదు. అదికైనా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. ఆయన తిరుమలకి వెళ్ళి పూజలు చేసుకొని కిందికి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. ఒకవేళ ఆయన్ని వెళ్లకుండా అడ్డుకున్నారు అనుకోండి రాజకీయ పార్టీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటారు, బీజేపీ వాళ్ళు అయితే గట్టిగా చెప్తున్నారు అడ్డుకుంటామనేటువంటి దాని మీద. ఒకవేళ అడ్డుకున్నారనుకోండి, ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజకీయంగా? ఎందుకు అనంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార పక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైన అన్ని రకాల విమర్శలు చేసేళ్ళు పెట్టింది లడ్డూ ప్రసాదం అపచార విషయంలో. వాళ్ళు దాన్ని తిరిగి మాకు అలాంటి ఇది లేదు, దేవుడి మీద మాకు నమ్మకం ఉందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అందుకే తిరుమలకి వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే, వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ సంతకం చేయాలని అడగటము అది అధికారికంగా జరిగేటువంటి వ్యవహారం. అది వెళ్లకుండా అసలు అడ్డుకుంటాం, కిందే అడ్డుకుంటాం అని నిరసనలు తెలియజేస్తాం, లేకపోతే ఎవరో చెప్పినట్టుగా దాడులు జరుగుతాయో రాళ్ళు వేస్తారు, ఇంకోటి ఏమైనా జరిగిందనుకోండి, ఎవరు మాజీ ముఖ్యమంత్రి అయిన హోదా, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రే కాదు పులివెందుల ఎమ్మెల్యేనే అనుకుందామండి, అసలు ఎమ్మెల్యే కాదు సాధారణ పౌరుడైనా సరే తిరుమలకి వెళ్తాను అంటే ఒక భక్తుడు, తిరుమలకి వెళ్ళేటువంటి భక్తుడికి ఒకవేళ ఇంకోళ్ళు అడ్డుకుంటాం మరి వాళ్ళని పోనీయకుండా చేస్తామనంటే వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ పోలీసులది. ఈ ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. అడ్డుకుంటామని ప్రకటిస్తున్న వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలోనే ఉంది. కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలా పోతారు ఏంటి అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అడ్డుకుంటామని అనే ఎక్కడ అలా అన్నట్టుగా మరి నేనైతే చూడలేదు. జనసేన వాళ్ళు అయితే మరి అడ్డుకుంటామని అన్నట్లుగా లేరు. బీజేపీ వాళ్ళైతే గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు, మేము అడ్డుకుంటామనేటువంటి విధంగా. ఈ అడ్డుకుంటే ఖచ్చితంగా భద్రత కల్పించి ఘర్షణ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే పోలీసు శాఖ మీద ఉంటుంది.
ఒకవేళ అడ్డుకొని వెళ్ళనీయకుండా చేశారనుకోండి, ఒక మాజీ ముఖ్యమంత్రికి తిరుమలకి వెళ్ళటానికి హక్కు లేదా, ఇంత అధికారం ఉంది కాబట్టే ఈ విధంగా అడ్డుకొని ఒకవేళ దాడులు చేస్తారా అనేటువంటిది ప్రజలు ఇలాంటి అంశాలను అంగీకరించేదానికి అవకాశం లేదు. ఇదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారము గతంలో కూడా రాజకీయపరమైనటువంటి ఘర్షణలు ఇవన్నీ కూడా తిరుపతిలో జరిగిన సందర్భాలు మనం చూసాం. 2019 ఎన్నికలకు ముందు 2018లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి మధ్య విభేదాలు వచ్చినాయి. అప్పుడు జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ మధ్య విభేదాలు వచ్చి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? అమిత్ షా తిరుపతి వచ్చారు, తిరుమలకి. తిరుపతి వస్తే తిరుమలలో తెలుగుదేశం వాళ్ళు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఎవరెవరు ఆమె పేరు గుర్తులేదు నాకు కరెక్ట్గా, వాళ్ళ కలిసి అందరూ అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఒక దశలో అమిత్ షా మీద, అప్పుడు ఎన్డీఏలో ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రి, అప్పుడు ఇప్పుడు కూడా, అలాంటి వాళ్ళకి రాళ్ళు వేశారు అనేటువంటిది ఒక చర్చ ఉంది, అప్పుడు జరిగింది కదా. అంటే రాజకీయపరమైనటువంటి విభేదాలు వస్తే వాళ్ళ యొక్క హక్కులను కాలరాసేటువంటి విధంగా వ్యవహరిస్తారా? ఈ అంశాల మీద అసలుకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వ్యవహారం ఎలా ఉండబోతుంది, వైసీపీ దీన్ని ఎలా ఎదుర్కోబోతుందో చూద్దాం.